హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ గురించి మనం చూడబోతున్నాం. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 12 మంత్స్లో రిలయన్స్ ఇప్పుడు ఒక ర్యాలీ వెళ్ళడానికి స్టార్ట్ అయింది. ఈ ర్యాలీ వచ్చి అంటే నేను చెప్పేది, ఈ ర్యాలీ స్టార్ట్ అయిందంటే ఒక మంచి ర్యాలీగా ఉంటుంది. మార్కెట్ కూడా మార్కెట్నే డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ వచ్చి 17,200 మనం చూసేసాము. నేను ఇచ్చిన టార్గెట్ 17,000 వచ్చేసింది. మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు అంటే నేను అదే చెప్పాను, బుల్ మార్కెట్ ఇట్స్ ప్యూర్లీ బుల్ మార్కెట్. అందుకనే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా ముందు కూడా మీరు చూస్తారు. ఎవ్రీ డిప్ ఇట్స్ అ బై ఆపర్చునిటీ టు భయపడనే కూడదు. ఎందుకంటే బేర్ మార్కెట్ వచ్చి ఇప్పట్లో రావడానికి సంకేతాలు లేదు అని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయరే కదా మార్కెట్ ఒక బాటమ్ చూశాడు, మళ్ళీ ఎమ్మటే ఇలా క్రాష్ వస్తుంది అని నేను చాలాసార్లు చెప్పాను. అయినా కూడా మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు భయపడుతూనే ఎక్కడ కింద పడుతుంది అని ఒక భయంతోనే ట్రేడ్ చేస్తుంటారు. డెఫినెట్గా ఇట్స్ ఎ బుల్ మార్కెట్. ఇలాంటి బుల్ మార్కెట్ వచ్చి అంటే మేము బుల్ మార్కెట్ చూసాము. 2002లో నేను ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి 2008 దాకా ఒక మంచి బుల్ మార్కెట్ రన్ అయింది. ఆ బుల్ మార్కెట్ వచ్చి ఎలా ఉన్నిందంటే ఒక డిప్పు, అప్పట్లో 2004లో కూడా ఒక క్రాష్ వచ్చింది, మళ్ళీ 2008లో ఒక క్రాష్ వచ్చింది. క్రాష్ వచ్చి అక్కడి నుంచి మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఒక బాటమ్ చూసి 2200, అక్కడి నుంచి 2008లో 2200 నిఫ్టీ చూసి ఈరోజు చూడండి 17,200 ఉంది. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది 17,100 అంటే ఇంత వండర్ఫుల్ మార్కెట్. నిఫ్టీ ఎంత చక్కగా ర్యాలీ అయింది. నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే నేనేది ఒక 1000 షేర్స్ 1000 షేర్స్ అప్పుడు ఆ రోజుల్లో ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక 17 lakhs అంటే ఒక మంచి రిటర్న్స్. ఒక ఎలా చెప్పాలంటే రిటర్న్స్ కూడా చూడండి స్లోగా అలా గ్రో అయ్యి వచ్చింది. కాబట్టి మార్కెట్లో వచ్చి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మీరు వెనకాడకూడదు. ఇన్వెస్ట్మెంటు మన దగ్గర ఎంత ఉందో, మన స్తోమత ఏంటి, మనం ఎంత పెట్టగలము అనేదాన్ని ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేయాలి. నేను అదే చెప్తాను మీకు, ఒక డైవర్సిఫికేషన్ చేయండి. పోర్ట్ఫోలియోని ఒక డైవర్సిఫికేషన్ చేసి మీరు చేస్తే డెఫినెట్గా ఖచ్చితంగా మీరు లాంగ్ రన్కి ఒక మంచి ఇన్వెస్టర్గా వస్తారు. ఒక 20-30 ఇయర్స్లో మీరు తర్వాత మీరు వెనక్కి చూసారంటే మనం డైవర్సిఫికేషన్ చేసిన దానివల్ల ఎంత బెనిఫిట్స్ వచ్చింది, స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశాము, ఏ స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశాము, ఒకే సెక్టార్లో పెట్టకుండా అని మీరు దాన్ని గ్రహిస్తారు. అదే నేను చెప్తాను ఎప్పుడు. సో కంప్లీట్గా డైవర్సిఫికేషన్. ఒక మీ దగ్గర ఎంత ఒక 10 lakhs ఉందా, 10 lakhs ఉంటే 1 lakh ఈచ్ స్టాక్ పెట్టండి. లేకపోతే 1 lakh ఉందా ఈచ్ 10,000 పెట్టండి. లేకపోతే 10,000 ఉంటే 1,000 రూపాయలు పెట్టండి. అంతే. ఎవరి కెపాసిటీ వాళ్ళకి పెట్టుకోవాలి. అందుకని నా దగ్గర 10,000 ఉంది, నేను ఒకే స్టాకే కొంటాను
అని అనుకోబాకండి. ఎందుకంటే అలా చేసే చాలామంది రిస్క్లో పడ్డారు, చాలామంది, ఒకరని కాదు. అదే నేను చెప్తాను. తర్వాత మీకు తెలుసు నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, అక్కడ అసలు ఎంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. స్టాక్స్ ఈ ఇయర్కి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకంటే సుమన్ టీవీలో మనం వచ్చి కొద్దిగా లేట్గానే, మనం ఒక 4 months నుంచి 4 to 5 months అంటే అంతకుముందు నుంచే మనం మన ఛానల్లో గురుప్రసాద్ అకాడమీలో ప్రతి స్టాక్ ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చున్నాను. ఆ స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్క స్టాక్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అంటే ఎలా చెప్పాలంటే అంత రిటర్న్స్ ఇచ్చింది, అబ్నార్మల్ రిటర్న్స్. అవన్నీ మీరు చూసారంటే డెఫినెట్గా మీరు వెళ్ళి చూసారంటే దగ్గర ఒక 100 స్క్రిప్ట్స్ దాకా ఉంటుంది. ఇయర్లీ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత ఆ స్టాక్ ఒక పవర్ మీరు చూసారంటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి ప్రోడక్ట్ని నేను మన సుమన్ టీవీలో ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాను. 2022లో సుమన్ టీవీలో నేను దాన్ని ఇవ్వబోతున్నాను. అదొక అల్టిమేట్ ప్రోడక్ట్గా ఉండబోతుంది సుమన్ టీవీ కూడా. ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్, ఇట్స్ అ యూనిక్ ప్రోడక్ట్. అది నా ప్రోడక్ట్. అది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రోడక్టు. అది మీరు దాన్ని టేస్ట్ చేయబోతారు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా. ఈ ఇయర్ కూడా నా ఛానల్లో చాలా స్క్రిప్ట్స్ చెప్పున్నాను, మీరు వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ట్రీట్గా ఉండబోతుంది. అది అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు చెన్నైలో కూడా నేను ఇప్పుడు లాస్ట్ ఒక హైదరాబాద్లో ఒక వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేశాము, అది ఫినిష్ అయింది. ఇప్పుడు చెన్నైలో కూడా ఒక వర్క్షాప్ October 2nd and 3rd ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. ఇట్స్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. అది వచ్చి ఓన్లీ ట్రేడర్స్కి, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్కి. ఎవరందరూ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అది వచ్చి ఓన్లీ ఫర్ ట్రేడర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్. అది ఇప్పుడు మనము రిలయన్స్ ఇప్పుడు ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2245. 2245లో ఈరోజు బై చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ బై చేశారంటే టార్గెట్ వచ్చి ఎక్కడి దాకా వెళ్తుంది? 2660, 3059, 3690. స్టాప్ లాస్ వచ్చి 1750. 12 months ఇన్వెస్ట్మెంట్. నేనేది ఒక 12 నెలలు ఇన్వెస్ట్మెంటు. రిలయన్స్ ఈ స్టాక్ మీరు కొన్నారంటే అప్ టు 37 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. మంచి, మీకు రిలయన్స్ గురించి ఇక మనం చెప్పాల్సిందే ఉంది. మన ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ, టాప్ మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ కంపెనీకి ఇక మనం వంక పెట్టడానికి ఏమీ లేదు, ధైర్యంగా కొనొచ్చు ఇన్వెస్ట్మెంటు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూసారంటే డెఫినెట్గా మీకు మంచి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నమస్కారం.